వెల్కమ్ టు స్కైఫ్లై నెట్వర్క్స్. నేను మీ హేమమాలిని. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటన ప్రపంచ సినీ రంగంలోనే పెద్ద చర్చగా మారింది. ట్రంప్ ఏమన్నారంటే, అమెరికా బయట నిర్మించిన సినిమాలన్నిటికీ 100% టారిఫ్ విధిస్తానని, మన సినిమా బిజినెస్ను ఇతర దేశాలు దోచుకుంటున్నాయని, ఇకపై అమెరికా ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టంగా చెప్పారు. ఈ స్టేట్మెంట్ విన్న వెంటనే ముఖ్యంగా టాలీవుడ్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, అమెరికాలో సినిమాలు చూసే తెలుగు ప్రేక్షకులు అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే మన తెలుగు సినిమాలకి నార్త్ అమెరికా బాక్స్ ఆఫీస్ చాలా పెద్ద మార్కెట్. ఇప్పుడు 100% టారిఫ్ నిజంగానే అమల్లోకి వస్తే ఏమవుతుంది? నిర్మాత సినిమా అమ్మితే డిస్ట్రిబ్యూటర్ డబుల్గా ట్యాక్స్ చెల్లించాలి. థియేటర్లో టికెట్ $10 అయితే ప్రేక్షకుడు $20 కట్టాలి. ఇలా జరిగితే నిర్మాతలకే కాదు, డిస్ట్రిబ్యూటర్లకి, ప్రేక్షకులకి కూడా భారీ భారం పడుతుంది. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ట్రంప్ చెప్పిన మాటలు అక్షరాల అమలవుతాయా అంటే తప్పనిసరి కాదు. ఇంతకుముందు ఆయన H-1B వీసాల విషయంలో కూడా మొదట కఠినంగా చెప్పి తర్వాత గైడ్ లైన్స్లో కొంత సడలింపులు ఇచ్చారు. అందువల్ల ఈసారి కూడా మార్గదర్శకాలు వచ్చాకే అసలు ప్రభావం ఏంటో మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అమెరికాలో ప్రతి రాష్ట్రంలో సినిమా పన్ను ఒకేలా ఉండదు. కొన్ని రాష్ట్రాల్లో అసలు పన్ను లేదు. ఇంకొన్ని రాష్ట్రాల్లో 8% నుండి 15% వరకు ఉంటుంది. అందుకే ట్రంప్ కొత్త గైడ్లైన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. వాటితో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్కి ఒక సమానతత్వం రావచ్చు. మరి ఆ గైడ్లైన్స్ ఎలా ఉంటాయి, మన తెలుగు సినిమాలకు ఎంత ఇబ్బంది కలుగుతుంది అన్నది రాబోయే రోజులే చెప్పాలి. ప్రస్తుతం జరుగుతున్నదంతా ఊహాగానాలు మాత్రమే. ఇలాంటి హాట్ అప్డేట్స్ ఇంకా తెలుసుకోవాలంటే సీ యూ ఆన్ స్కైఫ్లై నెట్వర్క్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.